నమస్తే. అయితే నమస్తే. అయితే నేను నాయనది నాకు ఒక విలేకరు పంపిన తర్వాత కరెక్ట్ 3వ రోజు నాయన జరిగిపోయాడు. అప్పుడు రాష్ట్ర వ్యాప్త చర్చ జరిగింది. ఇది జరిగిపోయిన రోజు నాకు పంపిన ఆ కాంచెల్లి నేను మీది ఏ ఊరు అని కొంతమంది రంగారెడ్డి జిల్లా అని కొంతమంది మహబూబ్ నగర్ జిల్లా అని అన్నారు. లాస్ట్కు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా. ఇక నేను ఇప్పటి వరకు చనిపోయిన అందరి ఇళ్ళల్లో తిరుగుతున్నా, అందరికి డబ్బులు వచ్చాయి. అయితే మీకు డబ్బులు వచ్చేసినాయి అని చెప్పిండ్రు. మొత్తం అన్ని వచ్చేసినాయా? మొత్తం మీకు క్లియర్ అయిపోయినాయి ఉండేసారి. ఓకే ఓకే బాగున్నాయి. ఇక మనకు అవసరం లేదు. ఇంకేమన్నా వచ్చేది ఉందా? ఏం లేదు సార్, అది కొంచెము ఓల్డ్ పెట్టించింది. ట్రాన్సాక్షన్స్ మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ అనకుండా అమ్మ పేరు మీద అకౌంట్ తీసేసి ఆమె పేరు మీద పెన్షన్ అవన్నీ నిన్న మొత్తం చేపించిన. మొత్తం అయిపోయింది కదా? ఇక మొత్తం అయిపోయింది. పెన్షన్ కి ఒప్పుకున్నా సార్. ఇక ఓకే ఓకే ఓకే. బకాయిలు ఏం లేవు కదా వచ్చేది మీకు? బకాయిలు ఏం లేదు సార్. ఇంకా మాక్సిమం జీపీఎఫ్ 99% వచ్చేసినాయి అంత. ఇంకో 1%. ఓకే ఓకే. 1% అంటే ఇక అది ఏమన్నా వచ్చేది ఉన్నాయి. అంతకుముందు డిఎల్ ఉండే కదా సార్ పెండింగ్. డైరెక్ట్ అమ్మకు పెన్షన్ లో ఏమంటే యాడింగ్ అయితే అని చెప్పారు వాళ్ళు. కొత్త డిఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి రాలేలే. 5 6 పెండింగ్ ఉన్నాయి సార్ పాతయి. అంతకన్నా ముందు బిఫోర్ సర్వీసులు ఉన్నప్పుడు. ఓకే ఓకే ఓకే. సరే సరే ధన్యవాదాలు. రైట్ రైట్. ఓకే ఓకే. నీ పేరేం పేరు? రాజు. రాజు సార్. సరే రాజు. రైట్. మంచి సార్. అందరికీ నమస్కారం. మనము అందరం రాష్ట్రం అంతా మాట్లాడుకున్నాం కొండయ్య సార్ అని. టీచర్ కొండయ్య సారు చాలామంది చదువు చెప్పిండ్రని. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద చర్చ ఉండే. మీకు తెలియదు మీ ఊరిలో. అయితే ఊరి పేరు ఏం పేరు అనేది? కొమ్మిరెడ్డిపల్లి. ఇది మహబూబ్ నగర్కి వెళ్ళి దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. రాష్ట్రం అంతా అంటే ఇటు ఖమ్మంకి వెళ్ళి ఆదిలాబాద్కి వెళ్ళి మొదలుపెట్టి గద్వాల్ దాకా ప్రతి దగ్గర ప్రతి రిటైర్డ్ అయిన ఉద్యోగి ఫోన్లో కొండయ్య సార్ ఫోటో ఉండే. ఈరోజు మనం వచ్చినాము. కొండయ్య సారు ఈరోజు రాష్ట్రం మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొండయ్య సార్కి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేసినాయంట. అమ్మకు సార్ వాళ్ళ మిస్సెస్ సారు టీచర్ ఉండే, 1000 మందికి చదువు చెప్పిండు. ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే సార్ జరిగిపోయిందని కాపాడుకోలేకపోయినామని. ఒకటి తృప్తి ఏంటంటే వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు వచ్చినాయి. ఈరోజు వాళ్ళు అంటే కొంచెం నెమ్మదిగా బతికేరో సార్ లేకుండా బతుకుడు అలవాటు చేసుకొని బతికే పరిస్థితులలో ఈరోజు ఆ కుటుంబం వచ్చింది. ఇవాళకి మాకున్న రికార్డ్స్ ప్రకారం 60 మంది చనిపోయినారు. అంటే కొండయ్య సార్ సబ్జెక్ట్ క్లియర్ అయిపోయింది. కొండయ్య సార్ సబ్జెక్ట్ క్లియర్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అంతేగా? ఇంకా 59 మంది మాకున్నారు. ఆ 59 మంది కూడా వాళ్ళవి కూడా సేమ్ ఇట్నే ఇచ్చేయండి. సంఖ్య పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. సంఖ్య పెరిగే ఉంటుంది అన్న. నా దగ్గర ఉన్న 60 అంటే చెప్పని వాళ్ళు ఇంకా చాలామందే ఉంటారు. అయితే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళ అన్నీ కూడా ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. ఇట్లా పరమారశ యాత్ర ఎంతమంది ఎట్లున్న పరిస్థితి అని చూసుకుంటున్నాము. మొత్తానికి కొండయ్య సార్ సబ్జెక్ట్ క్లియర్ అయిపోయింది కాబట్టి తక్కిన వాళ్ళ సంఖ్య పెరగకుండా తక్కిన వాళ్ళ అమౌంట్స్ కూడా వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటున్నా. కొండయ్య సార్ మాత్రం క్లియర్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అట్ ద సేమ్ టైం తక్కిన వాళ్ళవి కూడా తక్కిన 59 మంది కూడా క్లియర్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా సంఖ్య పెరగకుండా కోరుకుంటున్నా. అంతేకాకుండా 20,500 మంది రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఏకకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెల్లించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన దగ్గర రిటైర్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, జనరల్ వెంకటేశ్వర్ సారు, కిషోర్ సార్ అందరు ఉన్నారు. కిషోర్ ఉన్నారు. లీవ్ పెట్టినావు కదా? గౌరవ బక్కా జడ్సన్ సార్ గారికి మరియు వెంకటేశ్వర సారు మిగతా రిటైర్డ్ అయినటువంటి పెద్దలందరికీ కూడా నా పేరు కిషోర్ కుమార్. నేను గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నేను. అయితే ఈ రకమైనటువంటి సారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తను ఏదైతే జీవితకాలము దాచిపెట్టిన పైసలు తనకు అందకుండా చివరి దశ లోపల అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలై చనిపోవడం అనేది చాలా బాధాకరము. ఇటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది ఎవరికి కూడా రాకూడదని చెప్పి కోరుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ప్రభుత్వము ఇకనైనా ఈ సంఘటన చూసిన తర్వాత కనీసము చెల్లించి మరొకరికి ఇటువంటి పరిస్థితి రాకుండా రిటైర్మెంట్ అయిన ప్రతి ఒక్కరికి వెంటనే వారి యొక్క
రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ అన్నింటిని వెంటనే విడుదల చేసి వాళ్ళు అంటే ఎవరైతే వృద్ధాప్యంలో 61 సంవత్సరాలు నిండి రిటైర్మెంట్ అయిన తర్వాత తిరిగి వీధిలోకి వచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్ల గురించి మళ్ళీ ప్రభుత్వం పైన పోరాటం చేసే పరిస్థితి సృష్టించకుండా ప్రభుత్వాలు మేలుకొని వాళ్ళ పైసలు వాళ్ళకు వెంటనే ఏ ఒక్కరికి కూడా బాకీ లేకుండా ఒకేసారి మొత్తం అందరి పైసలు ఇచ్చేసేయాలని చెప్పి కోరుతున్నా. ప్రభుత్వము నెలకు 700 కోట్లు ఇస్తానంటుంది. ఆ ఇచ్చే పైసలు ఏదో ఏ కార్పొరేషన్లో ఎక్కడనో ఒక దగ్గర ప్రభుత్వమే కొంత అప్పు చేసి తీసుకొని అదే 700 కోట్లు ఈఎంఐ లాగా కట్టుకున్నా కూడా అందరూ ఒకటేసారి క్లియర్ అయిపోతారు. ఈ రకంగా ప్రభుత్వము రిటైర్డ్ ఉద్యోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలి. అదేవిధంగా సోదర ఉపాధ్యాయ సంఘాలు కూడా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులను గాలికి వదిలేయడం చాలా బాధాకరము. కాబట్టి సోదర ఉపాధ్యాయ సంఘాలు కూడా మేలుకొని అదేవిధంగా సోదర మిగతా ఉద్యోగ సంఘాలు కూడా మేల్కొని తర్వాత మా జేఏసీ కూడా దీనిపైన స్పందించి వెంటనే దీనిపైన తగు కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంతోనే నువ్వు చర్చలు చేస్తావా లేకపోతే ఉద్యమం చేస్తావా ఏం చేస్తావా అనేది తర్వాత ఫస్ట్ వాళ్ళందరి బెనిఫిట్లు వాళ్ళ యొక్క హక్కులను కాపాడాలని చెప్పి మా సోదర ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలను కూడా కోరుతూ ముగిస్తున్నాను. నా పేరు వ్యాసుల పరమేశ్వర్. నేను స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ కొండయ్య సార్ లాంటి వాళ్ళు మరణించడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈయనతో పాటు ఇంకా 59 మంది అసూలు బాశారు. వారందరికీ ఎవ్వరు పట్టించుకోకుండా మన జిల్లా మహబూబ్నగర్ జిల్లా పక్షాన ఎస్జిపిఐటి పట్టించుకుంటుంది. దానికి గౌరవనీయులైనటువంటి బక్క జర్షన్ గారు ముందుండి అందరికీ బెనిఫిట్స్ అందించేంత వరకు ఆయన ఒక కృతనిశ్చయంతో అందరికీ ఇప్పించాలని చెప్పి ముందుకొచ్చినందుకు ఎస్జిపిఐటి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సంఘ పక్షాన మా అసోసియేషన్ పక్షాన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కేసీ వెంకటేశ్వర్లు, జిల్లా అడిషనల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, తర్వాత జనరల్ సెక్రటరీ పి వెంకటస్వామి గారు హాజరైనాం. అయితే ఇక ముందు సారు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మా జిల్లా శాఖ ముందుంటుందని చెప్పి వారికి తెలియజేస్తూ ఈ మొత్తం బెనిఫిట్స్ సకాలంలో అందరికి అందేటట్లుగా సారు చేయాలి. మీరు దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు దేవుళ్ళలాగా ముందుకు వచ్చినందుకు మా సంఘ పక్షాన మిమ్మల్ని అభినందిస్తున్నాం. కృతజ్ఞతలు చెప్పండి ప్రభుత్వానికి. మేము ఈరోజు కొమరెడ్డిపల్లి కొండయ్య గారింటికి ఎస్జిపిఐటి తర్వాత బక్క జడ్సన్ గారి పక్షాన వచ్చినాము. ఇక్కడ కొండయ్య గారు వీడియో చేసి తను మరణ దశలో ఉన్న నాకు బెనిఫిట్స్ ఇవ్వండి అని వేడుకోలు చేస్తే కానీ ప్రభుత్వం కదిలి రాలేదు. వచ్చిన తర్వాత అట్లా వేడుకున్న తర్వాత పరిస్థితి గమనించి కలెక్టర్ గారు వచ్చి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించి వాస్తవ పరిస్థితులు బెనిఫిట్స్ వచ్చేటట్లా చేసిండ్రు. కలెక్టర్ గారికి, విజయేంద్ర బోయి గారికి, తర్వాత విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అధిపతి రేవంత్ రెడ్డి గారికి మా సంఘపక్షాన ధన్యవాదాలు. కానీ ఈ పరిస్థితులు ఒక వాస్తవాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఎంతోమంది పెన్షనర్సు తమ బెనిఫిట్స్ రాక చివరి కాలంలో తమ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మరణానికి చేరువవుతున్నారు. దయచేసి వీరందరికీ కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా ముందే మేల్కొని అందరికి కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చట్టబద్ధంగా వాళ్ళకి రావాలి. అవి ఇన్నేండ్ల సర్వీస్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఇంకా నాంచడం భావ్యం కాదు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకు వచ్చి వాళ్ళ కుటుంబాలు నిశ్చింతగా జీవించడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.